కానీ మీరు ఇంత అంటే చిన్న అంటే ఒక సర్పంచ్ నుంచి ఈ స్థాయికి ఎదుర్కొంటూ వచ్చారు. నిజంగా ప్రజలు ఈరోజు మిమ్మల్ని పట్టం కట్టి ఇక్కడ కూర్చోబెట్టారు మీ మీద నమ్మకంతో. కానీ అంచెలంచెలుగా ఎదిగిన మీరు పక్కనే ఉన్నటువంటి జడ్చర్ల ఎమ్మెల్యే ఎవరైతే అనిరుద్ధ్ రెడ్డి గారు కావచ్చు, మీరు కావచ్చు, మీరు ఇక్కడ రియల్ ఎస్టేట్ విషయంలో కొంత భూములను ఆక్రమించుకునే కార్యక్రమం చేస్తారని వీళ్ళు ఎలిగేట్ చేస్తూ ఉన్నారు. దాంట్లో నిజం ఉందా లేదా క్లియర్గా చెప్పండి. ఎందుకంటే ఇందులో మిమ్మల్ని మీద నమ్మకంతో పెట్టారు కదా. క్లియర్ కట్గా చెప్తున్నాం. మేము సర్పంచునైనప్పటి సందు కూడా మేము ఒక నీతి నిజాయితీతో కూడుకున్న వ్యాపారం చేస్తాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. నాకున్నది 10-15 ఎకరాలు ఉంటుంది వాస్తవానికి. మేము ఏదైనా ఉంటే కూడా వ్యాపారంలో చిన్న చిన్న పెట్టుబడులు పెట్టుకుంటాం. ఏదైనా లాభం వస్తే దాన్ని సేవ్ చేసుకుంటాం. ప్రజలకు కొద్దిగా అవసరం ఉంటుంది, మా రాజకీయానికి కూడా కొద్దిగా అవసరం ఉంటుంది. దీన్ని నిక్కచ్చిగా చెప్తున్నాం. అవినీతిని, అక్రమాలు, ఏదైనా అధికారాన్ని అడ్డం పెట్టుకొని పలానొక ఇష్యూలో ఉంది, పలానా ఎక్కడ చేసుకున్నారంటే దానికి నేను తల ఉంచుతా. ఇలా కూడా చెప్తాను. 100% ఏ ఎంక్వైరీ కాదు. దమ్ము ధైర్యం ఉంటే కూడా చెప్పమనండి. ఇలా దాంట్లో ఓపెన్ చేయాలి. అటువంటి దానికి తావు నిజం. ఒక ఆదర్శమానం అంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏ విధంగా అయితే నిజాయితీగా వ్యాపారం జరుగుతుందో ఆ రకంగానే చేస్తాం తప్ప, వాస్తవం రాజకీయాలు చేయాలంటే కూడా మనకు ఒక ఆర్థిక వనరులు కావాలి. దాని తప్పదు. ఇవాళ నేను మా ఆఫీస్లో నేను చిన్న పర్సన్, మా ఇంటికి వచ్చే కార్యకర్తలు కానీ, మా ఇంటికి వచ్చే రైతులు కానీ, మా దగ్గరకు వచ్చే మా యొక్క వెల్విషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తప్పకుండా టిఫిన్ ఉంటుంది. ఏ టైంకు ఆ టైంకు టిఫిన్ ఉంటుంది, భోజనం ఉంటుంది, అన్ని ఉంటాయి. ఆ రోజు నుంచి ఈ రోజు సర్పంచ్ అయిన పర్సన్ ఎవరినన్నా అడగండి చెప్తారు. ఈళ్ళపల్లి శంకర్ అడిగే క్వశ్చన్ ఎందుకు అడిగానంటే మీ మీద ఇంతవరకు కాంట్రవర్షియల్ ఏమీ లేదు. బట్ ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు మీ మీద ఇట్లాంటి ఎక్స్పర్ట్ వాళ్ళు ఇట్లా చేస్తా ఉన్నారు. ఎంతవరకు ఎవరికి అటువంటి ఎలిగేషన్ చేసే దమ్ము ఎవరికి లేదు. అంటే నేను అటువంటి పనులకు పడతా కదా, అటువంటి కార్యక్రమాలు చేస్తా కదా వాళ్ళు చేయడానికి. అటువంటిది ఏమి లేదు, ఎవరు చేయలేరు కూడా. అనిరుద్ధ్ గారి మీద కూడా వస్తా ఉంది. ఆయన నియోజకవర్గం, ఆయనకు సంబంధం. నాకు స్పెసిఫిక్ గా పలానా ఉన్నదాన్ని ఎవరు చేయలేరు, చేయబోరు కూడా. ఆ అవకాశం కూడా ఇవ్వను. ఒకవేళ నిరూపించుకుంటే ఓపెన్ చేయాలి దేనికైనా సరే. రైట్ రైట్ సూపర్ సార్. మీరు అలాగే ప్రజలకు మంచి సేవ అందించాలని కోరుకుందాం.